భూమిని కబ్జా చేశాడని కక్ష పెంచుకున్నాడు. అదును కోసం ఎదురు చూస్తున్నాడు. రోడ్డుపై అతనితో వాగ్వాదాన్ని దిగాడు. ఇక ముందస్తు అనుకున్న ప్లాన్ ప్రకారమే అతని తలపై సుత్తితో బలంగా మోదాడు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనిపై దాడి చేసిన వ్యక్తి ఆటో డ్రైవర్ కాగా అతని చేతిలో గాయపడ్డ వ్యక్తి మేయర్ భర్త కావడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త బీఆర్ఎస్ నాయకుడు దండు శేఖర్పై సోమవారం నగరంలో దాడి జరిగింది. నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన రసూల్ అనే ఓ ఆటో డ్రైవర్ దండు శేఖర్పై సుత్తితో బలంగా దాడి చేశాడు. పొడవాటి సుత్తితో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణాన్ని ఈ ఘటన ఒక్కసారిగా వేడెక్కించి ఉలిక్కిపడేలా చేసింది. నాగారం ప్రాంతంలోని బలహీన వర్గాల కాలనీలో ఓ ఇంటి స్థలం కబ్జా విషయంలో దండు శేఖర్కు నిందితుడు రసూల్కు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రసూల్కు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని దండు శేఖర్ అనుచరులు గోపాల్ గ్యాంగ్ కబ్జా చేశారని, ఈ విషయం చాలా కాలంగా వివాదం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్థల వివాదంపై పలుమార్లు బాధితుడు రసూల్ గోపాల్ గ్యాంగ్తో మంత్రాలు జరిపినా తమ కబ్జాలో ఉన్న జాగాను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారని, ఎవరు చెప్తే తాను ఈ విషయమై దండు శేఖర్ను కూడా కలిసి మొరపెట్టుకున్నట్టుగా కూడా బాధితుడు రసూల్ అంటున్నారు. దండు శేఖర్పై దాడి చేసిన నిందితుడు రసూల్ శేఖర్పై దాడి తానే చేశానని, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో తన సెల్ఫీ వీడియోలో కారణాలు చెప్తున్నాడు. ఇక శేఖర్పై రసూల్ దాడి చేస్తుండగా తీసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన ఆటోలో ఉన్న పొడవాటి సుత్తిని తీసుకెళ్లి రసూల్ శేఖర్పై సుత్తితో దాడి చేసిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన ఇంటి స్థలాన్ని దండు శేఖర్ ప్రధాన అనుచరుడైన గోపాల్ అని గ్యాంగ్ కబ్జా చేశారని, తన స్థలాన్ని తనకు ఇప్పించాలంటూ ఎన్నిసార్లు అడిగినా కడుపులో తలపెట్టి వేడుకున్నా పట్టించుకోలేదని, పైగా కబ్జా చేసిన గోపాల్ గ్యాంగ్కు సపోర్ట్ చేసేలా 2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లుగా రసూల్ ఆరోపించారు. ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకునే తన వద్ద అంత డబ్బెక్కడుంటుందన్నా వినకుండా తన స్థలంలో తననే వెళ్ళొద్దంటూ, కాదని వెళ్తే చంపేస్తామంటూ శేఖర్ తనను బెదిరించినట్టుగా రసూల్ వీడియోలో చెప్తున్నాడు. अस्सलाम वालेकुम। अभी थोड़ी देर पहले एक शेखर बोल के है, निज़ामाबाद का मेहर कहते उन्हें मेरी ज़मीन कब्जा कर दिया। मैं बहुत मन्नतें किया, इतने मन्नतें करा उसके साथ से, इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि ये मुझे मेरी ज़मीन मत छीनो, मेरी ज़मीन मुझे दे दो। वो ज़मीन पे वो गोपाल बोलते से उन लोगों का कब्जा है। वो गोपाल की गैंग को इन्हें पूरा मेंटेनेंस करता, वो पूरा कब्जा उन लोगों का, उन लोग आके कब्जा करते इन्हें वहाँ बैठ के रहता। तो मुझे एक जना बोला था कि ये शेखर अन्ना के पास जाओ, तो शेखर अन्ना के पास मैं जब गया था तो ये गोपाल जो मेरी ज़मीन कब्जा कर रहे इन लोग सब वहाँ बैठ के थे, सब मेरा तमाशा कर रहे थे, मुझे 2 लाख रुपए मांगने की डिमांड कर रहे थे, 2 लाख रुपए दो बोल रहे थे। तो मैं ऑटो चला तो मैं उतने पैसे नहीं दे सकता। मुझे कांग्रेस के पीरियड में वो ज़मीन मिली, अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो। और शेखर को मैं जान से मार दिया, पता नहीं उन्हें जिंदा रहता है नहीं रहता नहीं मालूम, यानी तो मैं को उन्हें मार देता था, क्योंकि वो ज़मीन पे जाने से मेरे को कई बार धमकियां दिया उन्हें कि मत जाओ ज़मीन पे वरना आपको जान से मार देता हूँ। प्लीज़ कांग्रेस वाले से गुजारिश कर रहा हूँ मैं कि कांग्रेस वालों से, मैं 10 साल 15 साल से मैं कांग्रेस में हूँ, कांग्रेस की हर रैली में गया, कांग्रेस का परचम ऊपर किया, मैंने कांग्रेस के पीरियड में हमको ज़मीन मिली, घर मिला, सब मिला, मगर वो ज़मीन आज टीआरएस वाले छीन रहे थे मुझे 3 साल से टॉर्चर कर रहे, जान से मारते बोल रहे। प्लीज़ अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो, बहुत बहुत गुजारिश है। కాంగ్రెస్ కార్యకర్తగా తాను ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్నానని, తనకు జరిగిన అన్యాయంపై శేఖర్పై దాడి చేశానని, తనకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలంటూ నిందితుడు కాంగ్రెస్ నాయకులను వేడుకున్నాడు. శేఖర్పై తాను దాడి చేశానని, ఆయన చచ్చాడో బతికాలో కూడా తనకు తెలియదని ఆ వీడియోలో చెప్పుకున్నాడు. దాడిలో తీవ్ర గాయాల పాలైన దండు శేఖర్ను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. దండు శేఖర్పై దాడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దాడి చేసిన అనంతరం నిందితుడు పరారు కాగా 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిజామాబాద్ మేయర్ భర్తపై జరిగిన ఈ దాడి ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. నిజామాబాద్ నగర మేయర్ భర్త దండు శేఖర్ ను దాడి చేసిన ఘటనలో పోలీసులు అయితే మగవారికి సమాచారం ప్రస్తుతానికి ఎవరు మాకు ఫిర్యాదు చేయలేదు. దండు శేఖర్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. ఈ ఘటన పూర్తి వివరాలు అయితే మాకు తెలియలేవని చెప్పారు. ప్రస్తుతం అయితే రసూల్ పరారులో ఉన్నాడని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తంగా గత కొన్ని రోజులుగా ఏదైతే ఈ భూమికి సంబంధించిన గొడవ జరుగుతుంది, అందులో భాగంగానే మధ్యవర్తిగా మేయర్ భర్త దండు శేఖర్ వచ్చారు. ఆ మధ్యవర్తికి వచ్చిన సమయంలో నాకు 2 లక్షల రూపాయలు ఇవ్వండి, నేను పంచాయతీ తెంపుతామన్నట్లు రసూల్ చెప్తున్న మాటల్లో అర్థమైంది. అయితే గతంలో 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిజామాబాద్
నగరంలోని నాగారం ప్రాంతంలో 80 క్వార్టర్స్ సంబంధించిన భూమి ఆ ప్రాంతంలో పేదలకు ప్లాట్లు పంచారు. ప్లాట్లు పంచిన క్రమంలో ఆ రసూల్ కు నాకు ప్లాటు వచ్చింది. ఆటో డ్రైవర్ గా నేను జీవనం సాగిస్తున్నాను. ఆ ప్లాట్ వచ్చిన క్రమంలో కొంతమంది వ్యక్తులు, బీఆర్ఎస్ వ్యక్తులు దాన్ని కబ్జా చేశారు. నాకు విడిపించండి అని చెప్పి మేయర్ దగ్గరికి వెళ్లిన క్రమంలో అది అక్కడ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఈ తతంగం అంతా నడుస్తుంది. దీనివల్లనే నేను విసిగి వేసారిపోయాను. నా ప్లాట్ ను కబ్జా చేశారనే కోణంలో కూడా నాకు ఎటు తేలుతలేదనే ఉద్దేశం మీద ఈ దాడి చేశానని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నేను ఎనలేని సేవలు చేశాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు ప్లాట్ ఇచ్చింది. నాకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు నన్ను కాపాడంటూ రసూల్ చెప్పిన అంశాన్ని అయితే మనం దృష్టికి తీసుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచిన భూమిలో 80 గజాల భూమి ఆక్రమణకు గురైందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఏదైతే ఈ సుత్తెతో మేయర్ భర్త దండు శేఖర్ ను కొట్టిన వైనం మనం చూస్తుంటే అది అతి కిరాతకంగా కొట్టారు. దీనికి అంతకు సంబంధించి పోలీసులు అయితే ఆ రసూల్ కోసం ఏదైతే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. పూర్తి స్థాయిలో కేసు అయితే నమోదు కాలేదు, కానీ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. సచిన్, రైట్. రసూల్కి సంబంధించి ఇప్పుడు రసూల్ వెర్షన్ ఏంటి, ఎందుకు అంతగా దాడి చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇంకో పేరు కూడా ప్రస్తావించాడు, గోపి అనుకుంటా, ఆయన ఒక పేరు కూడా మెన్షన్ చేస్తున్న పరిస్థితి. ఆ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కబ్జా చేస్తున్నారు, లేకపోతే లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, దానిలో భాగంగానే నేను దాడి చేశాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఒకవేళ దాడి చేయకపోతే నేను బతుకుతానో లేనో అనే డౌట్ కూడా రైజ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని కూడా పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? అయితే సచిన్, మొత్తానికి ఫిర్యాదు అయితే పోలీసులకు అందలేదు, కానీ పొద్దున ఉదయం వరకు ఏదైతే మేయర్ భర్త దండు శేఖర్ చికిత్స పొందిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఎవరైతే రసూల్ చెప్తున్నారో ప్లాట్ కబ్జా చేశారనే వ్యక్తిని ఆయనను కూడా పిలిపించి దీనికి అంతకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది. మొత్తానికి నిజామాబాద్ ప్రథమ పౌరురాలు మేయర్ భర్తపై దాడి జరగడం అయితే ఇది పెద్ద చర్చించాల్సిన అంశం. ఎందుకంటే ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండే మేయర్ భర్త పైన ఇలాంటి దాడి జరగడం, దీనికి అంతటి కూడా నిజామాబాద్ ప్రజలకు కొంచెం చెప్పవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ లో శాంతి భద్రతలు కరువాలి, స్థానికంగా ఉండే పూర్తి స్థాయిలో పోలీస్ కమిషనర్ లేకపోవడమే ఈ శాంతి భద్రతలు కరువాయనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. దీనికి అంతటికి సంబంధించి ఎవరైతే రసూల్ ఆ గొడవ సుత్తెబట్టి మేయర్ పైన అతి కిరాతకంగా మారో ఆయనని పోలీసులు అయితే అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ప్రస్తుతం పరారులో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సచిన్, రైట్ గంగారెడ్డి, మొత్తంగా అయితే మాత్రం నిజామాబాద్ జిల్లా నాగారంలో దారుణం జరిగింది. నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పై దాడి జరిగింది. సుత్తెతో శేఖర్ పై దాడి చేసి పరారయ్యాడు రసూల్ అనే ఆటో డ్రైవర్. తీవ్రంగా గాయపడిన దండు శేఖర్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. 100 గజాల ప్లాట్ విషయంలో ఈ వివాదం తలెత్తింది. శేఖర్ తన ప్లాట్ను ఆక్రమించాడని రసూల్ ఆరోపించాడు. अस्सलाम वालेकुम। अभी थोड़ी देर पहले एक शेखर बोल के है, निजामाबाद का मेहर कहते उन्हें मेरी ज़मीन कब्जा कर दिया। मैं बहुत मन्नतें किया, इतने मन्नतें करा उसके साथ से, इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि ये मुझे मेरी ज़मीन मत छीनो, मेरी ज़मीन मुझे दे दो। वो ज़मीन पे वो गोपाल बोलते से उन लोगों का कब्जा है। वो गोपाल की गैंग को इन्हें पूरा मेंटेनेंस करता, वो पूरा कब्जा उन लोगों का, उन लोग आके कब्जा करते इन्हें वहाँ बैठ के रहता। तो मुझे एक जना बोला था कि ये शेखर अन्ना के पास जाओ, तो शेखर अन्ना के पास मैं जब गया था तो ये गोपाल जो मेरी ज़मीन कब्जा कर रहे इन लोग सब वहाँ बैठ के थे, सब मेरा तमाशा कर रहे थे, मुझे 2 लाख रुपए मांगने की डिमांड कर रहे थे, 2 लाख रुपए दो बोल रहे थे। तो मैं ऑटो चला तो मैं उतने पैसे नहीं दे सकता। मुझे कांग्रेस के पीरियड में वो ज़मीन मिली, अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो। और शेखर को मैं जान से मार दिया, पता नहीं उन्हें जिंदा रहता है नहीं रहता नहीं मालूम, यानी तो मैं को उन्हें मार देता था, क्योंकि वो ज़मीन पे जाने से मेरे को कई बार धमकियां दिया उन्हें कि मत जाओ ज़मीन पे वरना आपको जान से मार देता हूँ। प्लीज़ कांग्रेस वाले से गुजारिश कर रहा हूँ मैं कि कांग्रेस वालों से, मैं 15 साल से मैं कांग्रेस में हूँ, कांग्रेस की हर रैली में गया, कांग्रेस का परचम ऊपर किया, मैंने कांग्रेस के पीरियड में हमको ज़मीन मिली, घर मिला, सब मिला, मगर वो ज़मीन आज टीआरएस वाले छीन रहे थे मुझे 3 साल से टॉर्चर कर रहे, जान से मारते बोल रहे। प्लीज़ अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो, बहुत बहुत गुजारिश है। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.